రబీ పంటగా నువ్వును సాగు చేసే ప్రాంతాల్లో మేలైన రకాలను అందించి రైతుల అభివృద్ధికి కృషి చేస్తోంది భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ. సాగు నుంచి కోత వరకు చేపట్టే యాజమాన్య పద్ధతులపైన అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా IIOR సహకారంతో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ మన దేశంలో 2 గ్రామాలను ఎంపిక చేసి ఎస్టీ ఉప ప్రణాళిక కింద వారికి అవసరమైన విత్తనాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. అందులో ఒకటి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాబాపూర్ తండా. ఇక్కడ సుమారు 100 ఎకరాల్లో నువ్వు సాగును చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడి రైతులు సాగు చేసిన JCS 10-20 రకం విత్తనం సత్ఫలితాలనిస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము యాసంగి పంటగా ముఖ్యంగా నువ్వుని ప్రతిసారి అంటే మా తాతల కాలం నుంచి వేసుకుంటూ వస్తున్నాము. సాంప్రదాయ పద్ధతుల్లోనే వేస్తున్నాము. ప్రస్తుతం ఈ సంవత్సరము మాకు సేవాస్ఫూర్తి ఫౌండేషన్ వారి చొరవతో మరియు వ్యవసాయ అధికారుల యొక్క ప్రోత్సాహంతో భారతీయ నూనె గింజల సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో ఈ సంవత్సరం మాకు కొత్తగా కొన్ని వంగడాలు అనగా 1020 విత్తులు ఇచ్చి మాకు సోయింగ్ చేయించడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము వెదజల్లే పద్ధతి పాటిస్తుంటిమి. ఈ సంవత్సరము మాకు సాల్ పద్ధతిని వాళ్ళు వివరించినారు. పంటలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, నువ్వు పంట 3 నెలల పంట కాబట్టి ఏ విధంగా మీరు పాటిస్తే దిగుబడి బాగొస్తుందని చెప్పేసి ప్రతి వారం మాకు వారు క్షేత్ర ప్రదర్శన కూడా చేసినారు. పేనుబంక అటువంటి వాటికి కూడా నీమాయిలు అటువంటి అందించడం జరిగింది. న్యూట్రిషన్స్ కూడా వాళ్ళు భారతీయ నూనె గింజ సంస్థ స్థానం నుంచి అందించడం జరిగింది. కొత్తగా గ్రామం మొత్తంలో 100 ఎకరాలు కూడా డ్రోన్ ద్వారా స్ప్రే చేయించడం జరిగింది. ఇవన్నీ పద్ధతులు పాటించడం వలన ఈ సంవత్సరం మాకు పంట కూడా ఆశాజనకంగా కనిపిస్తుంది. భారతీయ నూనె గింజల సహకారంతో JC 1020 నువ్వుల విత్తనం మాకు ఏవో సార్ ద్వారా మా రత్నాకర్ సార్ ద్వారా అక్కడ నుంచి పంపించడం జరిగింది. మేము ఆట చల్లుతూ వేస్తుంటే మీ నువ్వులు ఈ సంవత్సరము సాల్ లెక్క వేసినాం. చెట్టుకు 100, 120, 30 దాకా కాయలు ఉంటున్నాయి. దాని ద్వారా మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం ఆట వేస్తుంటే ఇక మా లెక్క అయింది గుడ్డిగా చల్లేస్తుంటే అట్లా అవుతుండే నువ్వులు ఎకరానికి దాదాపు 2-3 కుంటలు తీస్తుంటే ఈ సంవత్సరం అయితే 4 నుంచి 5-6 అయితే తీస్తాం. పెరుగుతుంది, ఇంకా కాతపూత మంచిగా ఉంది. సేవాస్ఫూర్తి సంస్థ అందించిన JCS 10-20 రకం జడకాపు కలిగి ఉండి మొక్క దాదాపు 5 నుంచి 6 అడుగుల పొడవు పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వచ్చే 3-4 క్వింటాల దిగుబడి కంటే ఈసారి ఎకరాకు అదనంగా 2 క్వింటాల వరకు దిగుబడి పెరిగే అవకాశాలున్నాయని రైతులు చెబుతున్నారు. భారతీయ నూనె గింజ సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నువ్వులు వేయడం జరిగింది. ఈ సంవత్సరం JCS 1020 వేసినాము. ప్రతి సంవత్సరం మేము నువ్వులు వేసినాం, కానీ ఇక అది వెనక ముందు వేస్తుంటుంది. అట్లా కాకుండా సార్లు కూడా ఈసారి వచ్చి అట్లా కాకుండా మేము చెప్పిన పద్ధతి పాటిస్తే నువ్వులు ఇంకా దిగుబడి వస్తుంది, మంచి పంట ఫలితంగా మీరు ఎక్కువ అభివృద్ధి చెందుతారు అని అంటే సార్ల పద్ధతి కూడా మేము పాటించినాము. ఒక 4 ఫీట్లు 3 ఫీట్లు పెరుగుతుండే మా నువ్వులు. కానీ ఈ సంవత్సరం అట్లా కాకుండా 6 ఫీట్లు 7 ఫీట్లు దాకా పెరుగు మీదనే ఉన్నది. నీళ్ళు పారకం మీదనే మేము కూడా నిరసపెడుతున్నాం. కాతా పూత కూడా ఫుల్ పై దాకానే పోతుంది అన్నట్టు. ఇక అది దీని ద్వారా మాకేమనిపించింది అంటే ఈ సంవత్సరం కూడా దిగుబడి కొంచెము 3-4 కుంటలు కాకుండా 5-6 కుంటలు వెళ్తుందని అనుకుంటున్నాం. ప్రతిసారి మేము నువ్వులు వేస్తుంటివి, కానీ ఈసారి ఆధునికంగా సార్ వాళ్ళ చొరవతో ఆధునికంగా అంటే డ్రోన్ సహకారంతో కానీ సాల్ పద్ధతిలో సార్లు వివరించడం జరిగింది. అలాగే నీమాయిల్ కానీ ఇతరత్ర ఏ సమస్యలున్నా సార్ వాళ్ళు క్షేత్రస్థాయి పెట్టి 15 రోజులకు ఒకసారి పంట చూసేవాళ్ళు వచ్చి ఏమేమో మాకు అవగాహన చెప్పేవారు. దానికి తగ్గట్టు మేము స్ప్రేలు చేసి ప్రతిసారి 2 నుంచి 3 కుంటాలు వెళ్తుండే. ఈసారి 5 నుంచి 6 కుంటాలు వెళ్తాయని ఖచ్చితంగా మేము అంటే ధీమాతో చెప్తున్నాం. ఎందుకంటే ఖాతా ఊత ఇవన్నీ అలా ఉన్నాయి. నూనె గింజల సాగులో రైతులను ప్రోత్సహించే దిశగా భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు సేవాస్ఫూర్తి సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. సాగులో నూతన విధానాలను అవలంబించేలా రైతులకు సహకారాన్ని అందిస్తున్నామని వివరించారు. మారుమూల ప్రాంతాల్లోని రైతులను అభివృద్ధి చేయడంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 2 ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాబాపూర్ తండాను భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం, అలాగే నిర్మల్ జిల్లా వ్యవసాయ శాఖ సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ రైతులకు ఎస్టీ ఉప ప్రణాళిక కింద వీరికి విత్తనము అందించి పంట సాగులో సస్యరక్షణ విధానాలపై అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులకు JCS 10-20 అనే రకము, తర్వాత YLM 66 అనే 2 రకాలు మనం అందించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది JCS 10-20 అనే రకము. ఇది జగిత్యాల పరిశోధన స్థానం నుండి తిల్వన్ రకం పేరుతో విడుదల చేయబడింది. ఇది
ఈ ప్రాంతానికి అనుకూలమైన మంచి రకము. ఈ రైతుల కోరిక మేరకు ఈ రకాన్ని వీరికి అందించడం జరిగింది. ముఖ్యంగా వీరు ఇక్కడ వేసవి పంటగా ఈ పంటను సాగు చేస్తున్నారు. జనవరిలో వీరికి విత్తనం అందించడం జరిగింది. దానికంటే ముందు మనము సాయిల్ టెస్ట్ చేయించడం జరిగింది. అలాగే సేంద్రియ కర్బనం పెంచే విధానాలపై అవగాహన కల్పించడం జరిగింది. దీంతోపాటు విత్తన శుద్ధి, తర్వాత ప్రారంభ దశలో వచ్చే మొక్కల ఎదుగుదలలో వచ్చే చీడపీడల నివారణకు మనము నీమాయిలు ఒకటి అందించడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పంటల ఎదుగుదలను, తర్వాత ఈ లోపాలను గుర్తించడం, వీటిపైన అవగాహన కల్పించడము అనేది శాస్త్రవేత్తలు, అధికారుల సహకారంతో మనము ఇక్కడ నిర్వహించడం జరిగింది. స్ప్రేయర్లు కానీ, టార్పాలిన్స్ కానీ ఇవి ఉప ప్రణాళిక పథకం కింద అందించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా రైతులను సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్లించాలనే ఉద్దేశంతో మనము IIOR వారి సాంకేతిక విభాగం నుండి డ్రోన్ విధానంలో పంటలపై పిచికారే చేసే విధానాన్ని మనం ఒక 100 ఎకరాల్లో ఈ గ్రామంలో డెమాన్స్ట్రేషన్ చేయించడం జరిగింది. ఈ విధంగా మనము ఈ రైతులకు పంట పెట్టినప్పటి నుండి కోత కోసే వరకు అన్ని రకాలుగా పంట సాగుల మెలకువలను నేర్పించి వీరిని కూడా మిగతా రైతులతో ఆదర్శంగా నిలవాలని మేము కృషి చేస్తున్నాము. భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ మరియు సేవాస్ఫూర్తి సంస్థ సహకారంతో ఈసారి నువ్వు పంట నుంచి మంచి దిగుబడులు తీసే అవకాశం ఉందని, అధికారుల సూచనలు, సలహాలతో పంటల సాగులో ముందుకు వెళ్తామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.